సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్ తర్వాత ఆ రేంజ్ లో తెలుగులో పాపులారిటీ తెచ్చుకున్న హీరో సూర్య. అసలు సూర్యకు తెలుగులో ఉన్న పాపులారిటీ అంతా ఇంతా కాదు. తెలుగు ప్రేక్షకులు ముద్దుగా దత్తపుత్రుడు అని పిలుచుకుంటారు. సూర్య సినిమాలన్నీ తెలుగులోనూ రిలీజ్ అవుతుంటాయి. కాగా ఇక్కడ సూర్యకు కూడా మంచి మార్కెట్ ఉంది. ఇక ప్రస్తుతం సూర్య శివ దర్శకత్వంలో కంగువా మూవీ చేస్తున్నాడు. కోలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా ఇదే. ఈ సినిమా బడ్జెట్ సుమారు 350 కోట్లకు పైమాటే అని చెన్నై టాక్. తెలుగులో శౌర్యం, శంఖం, దరువు సినిమాలు చేసిన శివ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రీ లుక్ పోస్టర్లు, గ్లిమ్స్ సినిమాపై వీర లెవెల్లో అంచనాలను క్రియేట్ చేశాయి. ఆ మధ్య రిలీజ్ అయిన టీజర్ ఓ రేంజ్ లో ఎక్కేసింది. మరి ముఖ్యంగా హాలీవుడ్ లెవెల్ విజువల్స్ మైండ్ బ్లోయింగ్ గా అనిపించాయి. ఏడాది కిందట మొదలైన ఈ ప్రాజెక్ట్ చకచక షూటింగ్ ను కంప్లీట్ చేసుకుంటుంది. ఈ సినిమా అక్టోబర్ 10న రిలీజ్ కాబోతోంది. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా ట్రైలర్ కు సంబంధించిన అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా ట్రైలర్ ను ఆగస్టు 12న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. మరి ముఖ్యంగా తెలుగులో ఈ సినిమా థియేటికల్ రైట్స్ కు ఓ రేంజ్ లో డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. ఇన్సైడ్ రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమాకు 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి 25 కోట్ల వరకు బిజినెస్ డీల్ క్లోజ్ అయినట్లు తెలుస్తోంది. నిజానికి ఇది చాలా పెద్ద నెంబర్. ఎందుకంటే సూర్యకు ఇక్కడ కేవలం 10 కోట్ల మార్కెట్ మాత్రమే ఉంటుంది. కానీ ఇప్పుడు డబుల్ కంటే ఎక్కువ రేటుతో థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. అయితే సూర్య బ్రాండ్ నేమ్ తో పాటు మూవీ బ్యానర్ కో ప్రొడ్యూసర్ చేస్తుండటంతో ఈ సినిమాకు ఆ రేంజ్ లో బిజినెస్ జరుగుతోందనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా ట్రావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కబోతోందని తెలుస్తోంది. ఇన్సైడ్ రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమా స్టోరీ ఓ గిరిజన యోధుడి చుట్టూ తిరుగుతోంది. గిరిజన యోధుడు 1678 నుంచి ఈ కాలానికి వస్తాడు. అతను ఓ మహిళా సైంటిస్ట్ సాయంతో తన మిషన్ ను పూర్తి చేయాలనుకుంటాడు. ఆ మిషన్ ఏంటై ఆ కాలం నుంచి ఇప్పటి కాలానికి అతను టైం ట్రావెల్ ఎలా చేశారనేది కథ. ఈ సినిమా కథ మొత్తం 3 టైం పీరియడ్స్ లో ఉండబోతోందని ఇన్సైడ్ టాక్. భూత, భవిష్యత్తు, వర్తమాన కాలాలతో నా భూతో నా భవిష్యత్తు రేంజ్ లో ఉండబోతుందట. ఇక కంగువా విషయానికి వస్తే పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఇదే ఏడాది రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా తమిళం నుంచి 1000 కోట్లు అమ్మవుడవుతోందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. స్టూడియో గ్రీన్ బ్యానర్ తో కలిసి మూవీ క్రియేషన్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తోంది. సూర్యకు జోడీగా బాలీవుడ్ భామ దిశా పటాని నటిస్తుంది. దాదాపు 38 భాషల్లో 3Dలో ఈ సినిమా రూపొందుతోంది. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.